ఇక్కడ రామాంజనేయులు నగిరిపాటి రామాంజనేయులు అమ్మవారికి 100 రూపాయల కానుకలు సమర్పించారు. ఆయన అందరూ ఆయన కుటుంబం చల్లగా దేవుడికి మరి అన్ని ఇచ్చుకొని కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జె గట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంత అమ్మవారి ఊరేగింపు అచ్చం తన్నుల కంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మరు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మరు డంగురు డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రాయుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు పడినది పాడు కన్ను అదని చిత్రే పెట్టిపోతాదే అల్లా తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు బతులో పనుకు పుట్టిస్తున్నాయే మరణం తప్పదిట ప్రతి మంగళారం చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేడం పెట మొదలయ్యింది రాయి పాల్సిందే ప్రాణం తప్పుకుని పోదామన్నా పోలే ఎన్నో దూరం అమ్మా మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మా మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా అమ్మా దండాలు దండాలు దండాలమ్మా నా గండాలు తగ్గించి కాపాడమ్మా ఎంతకాలనిస్తావురా మంచోడనే ముగ్గు అమ్మ తల్లి చూస్తాది రానిలో ఉండే నువ్వు
తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారు పిలువనంప రేణుకెళ్ళమ్మ రాజులో రేణుకెళ్ళమ్మ తుంగుటియాల వంట గోలుకొండ ఎల్లమ్మ తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారు పిలువనంప రేణుకెళ్ళమ్మ రాజులో రేణుకెళ్ళమ్మ టుంగుటియాల వంట గోలుకొండ ఎల్లమ్మ తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారు పిలువనంప రేణుకెళ్ళమ్మ దచ్చడము రాజులో రేణుకెళ్ళమ్మ దండ గడియాలు మస్తిరే కట్టమైసమ్మ కోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో
దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో చల్లగా ఏలుగో మాయమ్మ తల్లో ప్రతి సంవత్సరం ఎప్పుడు జరిగిన ప్రతి తిరునాళ్ళకి మీరు ఇక్కడికి ఇచ్చేసి మాటల్లో అమ్మవారి ఆశీర్వచనాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మన అమ్మవారి కథ అమ్మవారి కథ చాలా నిష్ఠగా చెబుతారు. 10 గంటల కల్లా ఇక్కడికి అందరూ విచ్చేసి అమ్మవారి అలంకారపరితమైన అమ్మవారి అలంకారాలతో కథ చెప్పడానికి వస్తున్న ఇంద్రకీలగిరిపైన వెలిసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడైనది ఈ నగరము జగములన్నీయు జయజయలు పలుకగా కనకదుర్గమైనది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు